సినిమా రంగం అంటేనే చిత్ర విచిత్రాలకు నెలవు. తనను దర్శకునిగా పరిచయం చేసి మంచి బూస్ట్ ఇచ్చిన హీరో సైఫ్ అలీ ఖాన్ను మర్చిపోయాడు డైరెక్టర్ సిద్ధార్థ్ ఆనంద్. సైఫ్ హీరోగా రూపొందిన సలాం నమస్తే, తెరరంపం చిత్రాలతోనే సిద్ధార్థ్ దర్శకునిగా పేరు సంపాదించాడు. కానీ ఆ తరువాత ఏమైందో ఏమో సైఫ్ వైపు చూడలేదు. ఈలోగా యాక్షన్ డైరెక్టర్గా సిద్ధార్థ్ ఆనంద్ మంచి పేరు సంపాదించాడు. ఆయన తెరకెక్కించిన వార్, పఠాన్ మూవీస్ బిగ్ హిట్స్ గా నిలిచాయి. ఈ నేపథ్యంలోనే తన ఫస్ట్ హీరో సైఫ్ అలీ ఖాన్ను మళ్లీ సక్సెస్ రూట్ లో పయనింపజేయడానికి సిద్ధార్థ్ ఆనంద్ పూనుకున్నాడట. దాదాపు 17 ఏళ్ల తర్వాత తన ఫస్ట్ హీరో సైఫ్ తో కలిసి పనిచేయడానికి సిద్ధమయ్యాడు సిద్ధార్థ్. వీరి తాజా చిత్రం ఇటీవల బుడాఫెస్ట్ లో ఓ షెడ్యూల్ కూడా పూర్తి చేసుకుందట. ఈ విషయాలు బయటకు పొక్కకుండా చూసుకున్నారు. అది ఎందువల్లో తెలియదు కానీ వార్ 2లో హృతిక్ తో పాటు జూనియర్ ఎన్టీఆర్ ను డైరెక్ట్ చేస్తున్నాడు సిద్ధార్థ్. మరి సైఫ్ను ఏం చేస్తాడో చూద్దాం. ప్రముఖ మలయాళ నటుడు జోజు జార్జ్ ఇటీవల కొన్ని తెలుగు సినిమాల్లోనూ కీలక పాత్ర పోషించాడు. విశేషమేమంటే తాజాగా ఈ నటుడు ఫనీ అనే సినిమాతో దర్శకుడిగా మారాడు. మాస్ కథాంశంతో థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ తో రివెంజ్ డ్రామాగా ఫనీ తెరకెక్కుతోంది. లేటెస్ట్ గా చిత్ర బృందం ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేసింది. అభినయ నాయక్ గా నటిస్తున్న ఈ సినిమాలో సాగర్, జునైస్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. కమల్ హాసన్, శంకర్ కాంబినేషన్లో ఏఎం రత్నం నిర్మించిన భారతీయుడు చిత్రం అప్పట్లో సంచలన విజయాన్ని సాధించింది. ఇప్పుడు దానికి సీక్వెల్లోనూ కమల్, శంకర్ కాంబోలో లైకా ప్రొడక్షన్స్ అధినేత సుభాస్కరన్ నిర్మిస్తున్నారు. జూలై 12న విడుదల కాబోతున్న ఈ సినిమా కోసం యంగ్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్ రవిచందర్ ఓ మెలోడీ గీతాన్ని స్వరపరిచాడు. దానికి రామజోగయ్య శాస్త్రి రచన చేశారు. సిద్ధార్థ్, రకుల్ ప్రీత్ మీద చిత్రీకరించిన ఈ యుగళ గీతం లిరికల్ వీడియో మే 29 ఉదయం 11 గంటలకు విడుదల కాబోతోంది. దీనిని అబ్బీవి, శృతికా సముద్రాల గానం చేశారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన ప్రోమో రిలీజ్ అయింది. సుహాస్ హీరోగా నటించిన ప్రసన్నవదనం చిత్రం మే 3న థియేటర్లో విడుదలైంది. ఇక 3 వారాలు గడవగానే ఇది ఆహాలో స్ట్రీమింగ్ కావడం మొదలైంది. విశేషమేమంటే వేగంగా 50 మిలియన్ స్ట్రీమింగ్ మినిట్స్ను అందుకున్న సినిమాగా ప్రసన్నవదనం కొత్త రికార్డును సృష్టించిందని ఆహా సంస్థ తెలిపింది. ఫేస్ బ్లైండ్నెస్ కాన్సెప్ట్తో తెరకెక్కిన ప్రసన్నవదనం చిత్రంతో అరుణ్ వైకే దర్శకుడిగా పరిచయం అయ్యాడు. చాలామంది హీరోయిన్లు మొదట సైన్ చేసిన సినిమాలు తర్వాత ఎప్పుడో గాని విడుదల కావు. ఇటీవల సంయుక్త మీనన్ విషయంలోనూ అదే జరిగింది. ఆమె విరూపాక్ష సినిమాకు సైన్ చేస్తే అది తెలుగులో 4వ సినిమాగా విడుదలైంది. అదే అనుభవాన్ని ఐశ్వర్య మీనన్ సైతం ఫేస్ చేసింది. ఆమె తెలుగులో సైన్ చేసిన తొలి చిత్రం భజే వాయువేగం కాగా దీనికంటే ముందు స్పై మూవీ విడుదలైంది. ఈ సినిమా ఆశించిన స్థాయిలో ఆడలేదు. అయితే ఆ లోటును భజే వాయువేగం మూవీ తీర్చుతుందని ఐశ్వర్య మీనన్ నమ్ముతోంది. కార్తికేయ హీరోగా నటించిన ఈ సినిమా ఇదే నెల 31న జనం ముందుకు రాబోతోంది. జగమంత కుటుంబం నాది, ఏకాకి జీవితం నాది అంటూ అప్పుడెప్పుడో సిరివెన్నెల సీతారామశాస్త్రి సినిమాల్లోకి రాకముందు ఓ పాట రాసుకున్నారు. ఆ పాట విపరీతంగా నచ్చేసి దానిని బేస్ చేసుకునే దర్శకుడు కృష్ణవంశీ చక్రం కథను తయారు చేసుకున్నారు. ప్రభాస్, ఆసిన్, చార్మి, ప్రకాష్ రాజ్ కీలక పాత్రధారులుగా తెరకెక్కిన ఈ సినిమా 2005 మార్చి 25న విడుదలైంది. కానీ పరాజయం పాలైంది. బట్ ఇప్పటికీ చక్రం సినిమాను ఇష్టపడే ప్రేక్షకులు కొందరు లేకపోలేదు. అందుకే ఈ సినిమాను జూన్ 7న రిలీజ్ చేయబోతున్నారట. అలానే సుధీర్ బాబు నటించిన ప్రేమ కథా చిత్రమును సైతం అదే రోజున విడుదల చేయబోతున్నారు.